తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ రేయింబవళ్లు పనిచేస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు గ్యారంటీల విఫలమైందని చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు ఆయన. కొన్ని రోజులకు బీఆర్ఎస్ నేతలను ప్రజలు వెతుక్కుంటూ వస్తారని అన్నారు. కాబట్టి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4000 పెన్షన్ రాలేదనుకో అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీం వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తాను. ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు యాడుండ్రి అని ఎత్తుక్కుంటా యాడున్నో మర్రన్నా ఇగరా అని పిలుచుకుంటారు. డెఫినెట్గా రోజు వస్తుంది. ఒక ఏడాదో 2 ఏళ్ళు గంతే. చూడు, వాళ్ళే జీప్ కట్టుకొని వాళ్ళే రొట్టె కట్టుకొని ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఆ నిజం మనం పనిచేసినాం. ఇవాళ మనము ఉత్తగా మాట్లాడతలేం, మన పని కనబడుతుంది అక్కడ. సో ఏందనేది ఇలా ప్రజలు గ్రహిస్తారు. సో బట్ మనం ఓపిక కావాలి. మనము ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరం కలిసికట్టుగా చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది.